బేసిక్‌గా ఈ వీడియోలో మనం లివర్ గురించి మాట్లాడుకుందాం అండి. కాలేయం. ఈ లివర్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ. ఏదైనా సరే మనం తిన్న ఆహార పదార్థాలని శుద్ధి చేసి, మన రక్త ప్రసరణకి, మన ఎనర్జీ లెవెల్స్‌కి, మన బాడీలో మెటబాలిక్ లెవెల్స్‌ని మెయింటైన్ చేయడానికి ఈ లివరే తోడ్పడుతూ ఉంటుందండి. హెల్ప్‌ఫుల్ ఉంటుంది. సో, బేసిక్‌గా ఈ లివర్ అనేది మనకి రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీలో మనకి రైట్ సైడ్ ఉంటుంది. డయాఫ్రామ్ కింద, రిబ్స్ కింద. ఈ మనం బేసిక్‌గా ఏదైతే మనకి మెటబాలిజం యాక్టివిటీస్ ఉంటాయో, మెటబాలిక్ యాక్టివిటీస్ ఉంటాయో అన్నీ లివర్ అనే గ్లాండే మనకి చూసుకుంటూ ఉంటుందండి. సో, బేసిక్‌గా దీంట్లో మనకి హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, మోడిఫైడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని మనం అలవర్చుకుని ఏవైతే మనకి ఇప్పుడు ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో మనం ఈ జంక్ ఫుడ్స్‌కి కానీ, లేదంటే ఒకవేళ ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే ఆల్కహాల్ హ్యాబిట్ వల్ల కానీ, ఇంకా ఇతరితర ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ డైటరీ మోడిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ బేసిక్‌గా ఈ లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుందండి. బేసిక్‌గా ఈ లివర్ మీద మనకి ఇదైనప్పుడు ఎర్లీ స్టేజెస్‌లో మనం అల్ట్రాసోనోగ్రఫీకి వెళ్ళినప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఇస్తూ ఉంటారు. సో, ఒకసారి మనకి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ డిసీజ్‌లో పడినప్పుడు ఏమవుతాయంటే, లివర్‌లో ఏవైతే మనకి ఎంజైమ్స్ ఉంటాయో ఎస్‌జిఓటీ, ఎస్‌జిపిటీ, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్, బిలిరుబిన్, డైరెక్ట్, ఇండైరెక్ట్ అని మనకి ఎల్ఎఫ్‌టి 1 అండ్ 2 అని చేస్తూ ఉంటాము. చేసినప్పుడు ఈ ఎంజైమ్స్‌లో ఏమన్నా చేర్పులు కనిపిస్తే వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, అంటే ఇది మనకు బాడీలో ఒక అలార్మింగ్ సిగ్నల్. అంటే గ్రాడ్యువల్‌గా మీ లివర్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 10-20 ఇయర్స్ తర్వాత లివర్ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మినిమమ్ ఒక 5 ఇయర్స్ పీరియడ్ తర్వాత మనకి గ్రాడ్యువల్‌గా లివర్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అయినప్పుడు వీటిలో మనకి కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, వీటిని మనం అవాయిడ్ చేయాలి అంటే ఇనీషియల్‌గా ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏదైతే స్టేజ్ 1లో ఉన్నాడో అప్పుడే మనం ఈ మోడిఫైడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని మార్చుకుని, ఒకవేళ ఈ ఆల్కహాల్ ఉంటే పూర్తిగా మానేసి, ఈ జంక్ ఫుడ్ హ్యాబిట్స్, ఈ కూల్ డ్రింక్స్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, హై క్యాలరిక్ ఫుడ్స్ తింటూ ఉంటారు కొంతమంది. అట్లాంటి అలవాట్లు ఉంటే వాటిని మొత్తం పూర్తిగా కట్టైల్ చేయటం, వాటిని పూర్తిగా కట్ చేయటం. తద్వారా మనకి బేసిక్ ఫుడ్స్ ఉంటాయో, తద్వారా మనకి యోగా, మెడిటేషన్ అలవాటు చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రాడ్యువల్‌గా లివర్ డిసీజ్‌ని మనం ఫ్యూచర్‌లో రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్‌లో అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో, దీనికి మనకి ఈ లివర్ డిసీజెస్ అనేవి ఇనీషియల్ స్టేజ్‌లో మనకి ఎటువంటి లక్షణాలు కనిపించవు. అది అసిమ్ప్టమాటిక్. అంటే పూర్తిగా లక్షణాలు ఏం కనిపించకుండా మొత్తం ఒక 80% లివర్ పాడైపోయిన తర్వాతే మనకి లివర్ డిసీజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, దీంట్లో మనకి అమాంతం కొత్తగా మనకి లక్షణాలు కాకుండా ఒక 5-10 ఇయర్స్ పీరియడ్ తర్వాత ఏముంది అని కొంతమంది ఫ్యాటీ లివర్ డిసీజే కదా అని కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ లివర్ మీద మనకి కొవ్వు పెరిగిపోయినప్పుడు లివర్ లోపల జరగాల్సిన మెటబాలిక్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో, కెమికల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఫంక్షనాలిటీ అనేది తగ్గిపోయినప్పుడు జనరల్‌గా ఈ ఎఫెక్ట్ అనేది మనకి బాడీ మెటబాలిజం మీద పడుతూ ఉంటదండి. పడినప్పుడు మనకి ఆకలి తగ్గిపోవటం, అపెటైట్ అనేది గ్రాడ్యువల్‌గా తగ్గిపోతూ ఉంటుంది. దాని ద్వారా బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లెయింట్స్ ఏవైతే మనకి గ్యాస్ట్రైటిస్ లాంటి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు కనిపించడం. స్కిన్ మీద ఒక పేల్ యెల్లో టింజ్ అనేది కనిపిస్తూ ఉంటది. పేల్ యెల్లో డిస్కలరేషన్ అనేది కనిపిస్తూ ఉంటది. దాని మీద అలాగే కాకుండా స్కిన్ మీద అర్టికేరియా, అంటే ఒంటి మీద దురదలు రావటం, ఒంటి మీద ర్యాషెస్ అవి రావటం, విపరీతమైన దురద అనేది ఉంటూ ఉంటుంది. అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎల్ఎఫ్‌టి చెక్ చేసుకోవడం, ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేపించుకోవడం అనేది మ్యాండేటరీ ప్రోటోకాల్ అండి. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఒంటి మీద దద్దుర్లే కదా అని గ్రాడ్యువల్‌గా ఏదో సమ్ లోకల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, లేదంటే ఎక్స్‌వైజెడ్ మెడిసిన్స్ అవి వాడుకోవడం, మందుల షాపుల్లోకి వెళ్ళి కొనుక్కొని వాడుకోవటం, అలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇది పోయి గ్రాడ్యువల్‌గా ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక పెద్ద పెనుభూతంలాగా మారిపోయి లివర్ ఫంక్షనాలిటీ అనేది తగ్గిపోయినప్పుడు, దాని యొక్క లక్షణాలు అనేవి తీవ్రతరమైనప్పుడు అప్పుడు ఎవరు ఏమీ చేయగలిగింది ఏమీ లేదండి. గ్రాడ్యువల్‌గా లైఫ్‌ని ప్రొలాంగ్ చేసుకునే మెడికేషన్స్ తప్పిస్తే ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్‌గా ఒక డిసీజ్ అనేది అడ్వాన్స్ అయిపోయినప్పుడు దాన్ని మనం రివర్ట్ బ్యాక్ చేయలేమండి. సో, ఇనీషియల్ స్టేజెస్‌లోనే మనకి ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు ఎల్ఎఫ్‌టీస్‌లో, ఎంజైమ్స్‌లో తేడా రావటం, లేదంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది అనేది చూసుకోవటం, ఆకలి మందగించటం, కొంతమందికి విరోచనాలు అవుతూ ఉంటాయి. ఒక రకమైన అఫెన్సివ్ వాసన అనేది యూరిన్‌లో కానీ, మోషన్‌లో కానీ కనిపిస్తూ ఉంటది. సో, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు గ్రాడ్యువల్‌గా మనం ఎర్లీ స్టేజెస్‌లోనే అరికట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవటం, హెల్ప్‌ఫుల్‌గా హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉంటాయి. దీంట్లో మనకి లైకోపోడియం, నక్సోమికా, కార్బోవెజ్, సల్ఫర్, చినోపోడియం, పర్టిక్యులర్‌గా లివర్ యొక్క పనితీరుని పంచే మెడిసిన్స్ అయితే చాలా ఉన్నాయండి హోమియోపతిలో. ఇట్లాంటి మెడిసిన్స్ వాడుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రాడ్యువల్‌గా ఎల్ఎఫ్‌టి మానిటర్ చేసుకొని, అవసరమైతే ఒక అల్ట్రాసోనోగ్రఫీ మళ్ళీ రిపీట్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మంచి బెస్ట్ అండ్ హెల్తీ లివర్‌తో మనం
మన జీవిత గమనాన్ని మనం కొనసాగించుకోవచ్చని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్ కి నేను చెప్పదలుచు. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.